కర్నూలు జిల్లా కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాలు అన్నది వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి కల్పించిన కట్టుకథ అని పతికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ వ్యాఖ్యానించారు. మంగళవారం అమరావతిలో శాసనసభ మీడియా పాయింట్ వద్ద జిల్లా మంత్రివర్యులు టీజీ భరత్ తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. గత కొద్ది రోజుల క్రితం కప్పట్రాళ్ల వద్ద యురేనియం తవ్వకాలు జరుగుతున్నాయంటూ ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి ప్రచారం చేయడంతో పాటు తవ్వకాలు జరిగితే 150 కిలోమీటర్ల పరిధిలో క్యాన్సర్ బారిన పడి ప్రజలు పోతారని దుష్ప్రచారం చేశారన్నారు. నిజానికి యురేనియం సంబంధించి పరిశోధన బోర్లకు అనుమతించింది వైసీపీ ప్రభుత్వమేనని, వారి హయాంలోనే కప్పట్రాలలో పరిశోధనలు జరిగాయన్నారు. వారి ప్రభుత్వంలో పరిశోధనలు జరిగితే టీడీపీ ప్రభుత్వంపై బురద జల్లేందుకు ఇలాంటి అసత్య ప్రచారాలకు వైసీపీ తెరతీసిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కప్పట్రాలకు వెళ్లి ప్రజలతో మాట్లాడి నిజానిజాలు తెలియజేసి ప్రజల అపోహలను తొలగించడం జరిగిందన్నారు. ఇప్పటికీ యురేనియం తవ్వకాలపై వైసీపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉందని, ఇప్పుడు గాని భవిష్యత్తులో గాని కర్నూలు జిల్లా కప్పట్రాలలో యురేనియం తవ్వకాలు జరిగే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ బీటి నాయుడు, ఎమ్మిగనూరు ఆదోని, కోడుమూరు ఎమ్మెల్యేలు జయనాగేశ్వర రెడ్డి, దస్తగిరి, పార్థసారథి గారు ఉన్నారు. కర్నూలు డిస్ట్రిక్ట్లో ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలం కప్పట్రాల గ్రామం కాడ యురేనియం తవ్వకాలకి రెడీ అవుతున్న గవర్నమెంట్ అని చెప్పి అక్కడ ఉన్న వైసీపీ ఎమ్మెల్యే గారు కరెక్ట్ ఒక వారం క్రితం బీభత్సం చేశాడు. అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా అల్లకల్లోలం చేసి ఇక్కడ యురేనియం తవ్వకాలు చేస్తే మొత్తం ఒక 150 కిలోమీటర్ రేడియస్ దాకా అందరికీ క్యాన్సర్ వస్తుంది, అన్ని ఊర్లు ఎగిరిపోతాయి, అన్ని పుకార్లు ఏం పెట్టారు. మరి దాని ప్రకారం ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడితే యురేనియం తవ్వకాలు అనేది మన కాడ లేవు, అది ముందర కూడా ఎప్పుడు కూడా టేక్ ఆఫ్ కాదు, 100%గా హామీ ఇస్తున్నాం మీరు దయచేసి అక్కడ ఉన్న ప్రజలకి ఇంకా ఇక్కడ ఉన్న మీడియాకు కూడా మీరు చెప్పండి అని చెప్పి మమ్మల్ని పంపించడం జరుగుతుంది. మరి ఆ రోజుల్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు కోర్ డ్రిల్లింగ్కి పర్మిషన్ ఇచ్చారు. అప్పుడు లేనిది నొప్పి సడన్గా ఇప్పుడు వచ్చే ఎమ్మెల్యే గారికి విరూపాక్షి గారికి మాకు అన్యాయం జరిగిందని చెప్పి అజెండా లేని చోట జెండా ఊపడానికి ట్రై చేస్తున్నారు. అందుకోసమే మీ ద్వారా అందరికి చెప్పేది ఏంటంటే కర్నూలు డిస్టిక్లో యురేనియం తవ్వకాలు జరగవు, అది జరగకుండా చూసుకునేది మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సెలవు తీసుకుంటాను. ఎమ్మెల్సీ గారు మేమందరం పోయి చంద్రబాబు గారికి అప్డేట్ చేయడం జరిగిందనమాట. ఈ యురేనియం సబ్జెక్టు లేనిపోని ఇష్యూస్ రైజ్ చేస్తున్నారు, ప్రజల్లో ఆందోళన తెస్తున్నారు అని చెప్పి చంద్రబాబు గారికి అప్డేట్ చేస్తే సార్ ఇమీడియట్గా మంది పొలిటికల్ గవర్నెన్స్, ఈరోజు కాదు డే 1 మన ఫామ్ అయినప్పటి నుంచి సార్ చెప్పేది పొలిటికల్ గవర్నెన్స్ అంటే ప్రజలకి ఏమన్నా ఇష్యూ ఉంటే ఇమీడియట్గా అఫీషియల్స్కి యాక్షన్ తీసుకోవాలా, సాల్వ్ చేయాలా అనేది ఉద్దేశం సార్ది. సో అందుకనే ఈరోజు శ్యామ్ బాబు గారు లీడ్ తీసుకోపోయి మాట్లాడి, ఎందుకంటే ఆయన కాన్స్టిట్యున్సీలో వస్తుంది, ఆలూరు కూడా అక్కడే వస్తుంది, 2 కాన్స్టిట్యున్సీకి సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి ఇమీడియట్గా అక్కడ ఏమి కూడా డ్రిల్లింగ్ కానీ ఫర్దర్ యాక్టివిటీస్ ఏమి కూడా కొనసాగించరాదు అని చెప్పి ఆర్డర్ చేయమన్నారు. ఇప్పుడే మీతో మాట్లాడిన తర్వాత కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ప్రొసీడింగ్స్ ఇవ్వబోతున్నాము. సో ఖచ్చితంగా అక్కడ యురేనియం సబ్జెక్టు ఫుల్గా స్టడీ చేసి ఫ్యూచర్లో ఏదన్నా ఉన్నా అప్పుడు ఆలోచిస్తాం, కానీ ఇప్పుడైతే ఏమి ఫర్దర్ అనేది ఏం సబ్జెక్ట్స్ అక్కడ జరగబోదు. సో ఇది ప్రజలందరూ కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. మనది మీకు చెప్పాం, చంద్రబాబు గారు చెప్పారు, ఇది పొలిటికల్ గవర్నెన్స్. ఎనీ ఇష్యూ పబ్లిక్ ఏమైనా ఫేస్ చేస్తే ఇమీడియట్గా యాక్షన్ ఉంటుంది. మీరు చూశారు, లేనిపోని పుకార్లు పుట్టించారు కాబట్టి అక్కడ వైఎస్ఆర్ సిపికి సంబంధించిన ఎమ్మెల్యే పార్టీ వాళ్ళు ఏదో ఒకటి సబ్జెక్ట్ లేని పుట్టించేదానికి వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారు కాబట్టి ప్రజలందరూ కూడా ఆందోళన చెందాల్సిన పనులు లేదు అని చెప్పి మా తరఫున అందరి తరఫున హామీ ఇవ్వడం జరుగుతూ ఉందండి. థ్యాంక్ యూ. లే అది ఇప్పుడే కాదండి, ఆఫ్టర్ దట్
సార్ ఇది యురేనియంకి సంబంధించిన సబ్జెక్టు, అది హైలైట్ చేసేకే మేము వచ్చినాం. ఇప్పుడు ఇది సబ్జెక్ట్ అయిన తర్వాత మరి ఫర్దర్ ఏమున్నాయి అవి సపరేట్గా మాట్లాడతామండి. థ్యాంక్ యూ. పార్థసారథి, ఆదోని నియోజకవర్గం ఎమ్మెల్యే. ఈరోజు కర్నూలు జిల్లాలో యురేనియం తవ్వకాలు జరుగుతాయని, యురేనియం తవ్వకాలు జరగడం ద్వారా ప్రజల ఆరోగ్యం మీద, అక్కడ వాతావరణం మీద సమస్యలు ఏర్పడతాయని పెద్ద ఎత్తున వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేసి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి సమాధానం, క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఈ విషయాన్ని ప్రజల దగ్గరికి తీసుకుపోవడానికి మీ ద్వారా ప్రయత్నం చేస్తా ఉన్నాం. యురేనియం తవ్వకాలన్నవి కర్నూలు జిల్లాలో జరగవు అనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. సాధారణంగా దేశంలో పలు చోట్ల యురేనియం ఖనిజాన్ని కానీ, అక్కడ భూమిలో ఉన్నటువంటి వివిధ ఖనిజాలని అన్వేషించడంలో భాగంగా కొన్ని డ్రిల్స్ గత 2 సంవత్సరాలుగా, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి మొదలై మొన్నటి దాకా జరిగినాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు మంచి చేస్తున్నటువంటి ప్రభుత్వం మీద ఏదో రకంగా బురద చల్లాలన్న ఉద్దేశంతో వైసీపీ పార్టీ సోషల్ మీడియా ద్వారా కొంతమంది మనుషుల్ని పంపించి కొన్ని సంస్థల ద్వారా దుష్ప్రచారం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం ప్రజల వైపున ఉంది.